హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల లబ్ధిదారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు ఫైనల్ లిస్ట్లో పేరు వచ్చిన వాళ్ళకి ఇంకా మంజూరు పత్రాలు ఇవ్వలేదు. పేరు రాని వాళ్ళేమో ఎందుకు రాలేదని గొడవ చేస్తున్నారు. అంటే మొత్తానికి ఈ పథకాలు మొత్తం గందరగోళంగా మారాయి. లిస్టు రెడీ చేశారు. లిస్టు వాళ్ళకేమో మంజూరు పత్రాలు ఇవ్వలేదు, కొంతమందికేమో లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. మాకెప్పుడు మంజూరు పత్రాలు ఇస్తారు? మరి ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయని ఊర్లలో ఫైనల్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? హైదరాబాద్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. నా కొత్త ఛానల్, చాలా తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారు. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. పథకాలు కొందరికేనా? పైలట్ గ్రామాల్లో అర్హులకు అందని సంక్షేమ ఫలాలు, ప్రచారానికే పరిమితమైన ప్రభుత్వం, ఆందోళన చెందుతున్న అర్హులు. మొన్న 26వ తారీఖు నాడు మండలానికి ఒక గ్రామం తీసుకొని ఆ గ్రామంలో 4 పథకాలు అందరికీ అందజేస్తామని గవర్నమెంట్ చెప్పింది. బట్ చెప్పినట్టుగా అందరికీ ఇవ్వలేదని చెప్పి కొంతమందిని ఎంక్వైరీ చేస్తే తెలిసిందని చెప్పి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం సాధ్యం కావడం లేదు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఆ గ్రామంలో గడప గడపకు 4 సంక్షేమ పథకాలు అందజేస్తామని ఎంతో గొప్పగా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ చూడండి, 4 పథకాలలో కొందరికి మాత్రమే ఇచ్చి మిగతా వారికి ఇవ్వకపోవడంతో అర్హులు ఆందోళన చెందుతున్నారు. 4 పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందిస్తామని హామీ ఇచ్చిన మరొకసారి మొండి చేయి చూపింది. కొనరావుపేట మండలంలో కొలనూర్ గొల్లపల్లి గ్రామంలో 4 పథకాల అమలు కోసం పైలట్ గ్రామం కింద ఎంపిక చేసింది. ఈ గ్రామంలో 238 మహిళలు, 232 మంది, మొత్తంగా 488 మంది జనాభా ఉన్నారు. ఇందులో ఓన్లీ 488 మందే ఊరంట ఆ గ్రామంలో. ఇందులో స్థలం ఉండి ఇల్లు లేని వారు 89 మంది ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకోగా 30 మందికి వచ్చింది. 89 మంది అప్లై చేసుకుంటే 30 మందికి వచ్చింది. కానీ లబ్ధిదారులకు ఎలాంటి ప్రొసీడింగ్ పత్రాలు అందించలేదు. ఈ 30 మందికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం ఇవ్వలేదంట. అలాగే గుంట భూమి లేక ఉపాధి పనికి 20 రోజులు వెళ్ళిన కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 18 మందిని సర్వే ద్వారా ప్రభుత్వం ఎంపిక చేసింది. కానీ ఏ ఒక్కరికి కూడా తమ ఖాతాలో డబ్బులు జమ కాలేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఉన్న 18 మందికి కూడా రాలేదంట. రేషన్ కార్డు కోసం 21 మందికి దరఖాస్తు చేసుకోగా 20 మందికి ఇస్తున్నామని చెప్పింది, కానీ ఇవ్వలేదంట. రైతు భరోసా పథకం కింద 82 మంది రైతులకు గాను 188 ఎకరాల సాగు భూమి ఉంటే 11,18,250 రూపాయలు జమ అవుతాయని రైతులకు చెప్పారు. కానీ ఇప్పటికీ కొంతమంది మాత్రమే రైతు భరోసా జమ కాలేదని ఆందోళన చెందుతున్నారు. సో నాకు ఊర్లో 2 ఎకరాల 17 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అందులో వరి పంట సాగు చేస్తున్న కుటుంబాన్ని పోషిస్తున్నాను. మా గ్రామం పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని రైతు భరోసా అందరికీ వేసినప్పటికీ నాకు మాత్రం ప్రభుత్వం వెయ్యలేదు. అధికారులు అడిగితే ఇదో 2-3 రోజులు వేస్తామని మాయమాటలు చెప్తున్నారు. ఇది ప్రాబ్లం. ఇందిరమ్మ ఇల్లు గుండు లేని వారికి ఇందిరమ్మ, నాకు తెలిసి ఇక్కడ జాగా లేని వారికి తప్పబడ్డది. జాగా లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని దరఖాస్తు చేసుకోమని చెప్పారు. పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలేదని అధికారులు అడిగితే మరొకసారి చేసుకోవాలంటున్నారు. మిగతా వాళ్ళందరికీ ఇండ్లు మంజూరు అయినప్పటికీ నాకు మాత్రం అధికారులు మొండి చేయి చూపారు. లాస్యనంట. సో ఈ విధంగా చెప్పిరు గవర్నమెంట్, బట్ ఇంకా ఇవ్వలేదంట. మనకైతే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఫిబ్రవరి 1 నుంచి మార్చ్ 31 లోపు అందరికీ ఎంపిక చేసిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇచ్చి, అదేవిధంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అయితే మీ అకౌంట్లలో ఇస్తామని చెప్పారు. మార్చి 31 డెడ్ లైన్ పెట్టిరు. మార్చి 31 వరకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రైజ్ అవుతూనే ఉంటాయి. హైదరాబాద్లో కూడా ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు వార్డు సభలు పెడతామని చెప్పారు. వార్డు సభలలో ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో మీ ఊర్లో ఎప్పుడు అనేది మీ ఊరు గ్రామ పంచాయతీ కార్యదర్శికి మాత్రమే, ఆ గ్రామ పంచాయతీలో ఉండే సభ్యులకు